కన్నతల్లి ప్రాణం కంట ఆస్తుపాస్తులే ఎక్కువ అనుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిని కాటికి పంపేలా ప్రవర్తించాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో కన్న తల్లిపై కన్న కొడుకే అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోతురాజుమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు ప్రసాద్ అనే బేల్దారి కార్మికుడు మద్యానికి బానిసై 85 ఏళ్ల వృద్ధురాలైన కన్న తల్లి నరసమ్మను నిత్యం నరక యాతనకు గురిచేస్తున్నాడు. తల్లి అన్న కనికరం కూడా లేకుండా మానసికంగా శారీరకంగా దాడికి తెగబడుతున్నాడు. ఆ తల్లి బాధ కేకలు వినలేక చుట్టుపక్కల వాళ్ళు అడ్డుపడితే వారిని కూడా ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ రెచ్చిపోతున్నాడు. కన్న ప్రేమతో ఆస్తి మొత్తం కొడుకు పేరిట రాసివ్వటమే కాకుండా తనకొచ్చే 4,000 రూపాయల నెలవారీ పింఛన్ను కూడా బలవంతంగా లాక్కుంటున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ వేధింపులు తట్టుకోలేక రెండవ భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఆ వృద్ధురాలు మాత్రమే ఒంటరిగా నరకాన్ని అనుభవిస్తోంది. నరసమ్మను కొడుకు ప్రసాద్ చితకబాదుతున్న ఈ ఘోరమైన దృశ్యాలు కుటుంబ సభ్యులే రహస్యంగా మొబైల్లో రికార్డ్ చేసి సివిఆర్ న్యూస్ ఛానల్ ప్రతినిధికి పంపించడంతో ఈ సైకో కొడుకు అమానుషత్వం బయటపడింది. రైట్, ఇక ఈ అమానుష ప్రవర్తనకు సంబంధించి దాడికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఒంగోలు ప్రతినిధి దశరథ రామయ్య అందిస్తారు. దశరథ రామయ్య, చెప్పండి, ప్రకాశం జిల్లాలో కందుకూరులో జరిగిన ఈ అమానుష దాడి పట్ల ఎవరైనా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందా? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, ఇది కందుకూరు పట్టణంలోని పోతురాజుమెట్ట ప్రాంతంలో ఇతని పేరు కన్నతల్లిని కొడుతున్న అతని పేరు తన్నీరు ప్రసాద్. ఇతను ఈ మద్యము వీటికి బానిస అయిపోయి కన్నతల్లిని చాలా రోజుల నుంచి హింసిస్తున్నాడు. కర్రతో కొట్టడము, కాళ్ళ మీద కొట్టడము, బూతులు తిట్టడము ఇలా చేస్తున్నాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ప్రసాద్ ఎవరైతే కొడుతున్నారో ఆ దృశ్యాలని మనకి వీడియో తీసి మన సివిఆర్ ఛానల్కి పంపించారు. ఇప్పుడు అంటే ఈ దృశ్యాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందా? ఎవరైనా చేరుకున్నారా అక్కడికి? ఎందుకంటే 85 ఏళ్ల వృద్ధురాలిపైన ఎంత అమానుషంగా దాడి చేస్తుంటే చుట్టుపక్కల వారు కూడా ఈ ప్రసాద్ ప్రవర్తనకు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మీరెవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మేము మన దృష్టికి రాగానే పోలీసులకి మనం సమాచారం ఇచ్చాము రాజేశ్వరి. వాళ్ళు వెంటనే ఆ ఇంటికి వెళ్ళి ఆ ప్రసాద్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అలాగే ఆ వృద్ధురాలి పేరు నరసమ్మ. ఆ నరసమ్మతో మాట్లాడి ఈ దాడి ఎలా జరిగింది, కొడుకు ఎలా హింసిస్తున్నాడు అనే దాని మీద పూర్తి వివరాలు సేకరించారు. అట్లాగే ఆమెను అవసరమైతే సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్తామని కూడా పోలీసులు ఆమెకు తెలియజేశారు. అయితే ఆమె పెద్ద కొడుకు సంబంధించిన వాళ్ళంతా ఫ్యామిలీ హైదరాబాద్ లో కాపురం ఉంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇట్లు సంరక్షణ కేంద్రానికి వెళ్ళాలా లేకపోతే అక్కడే ఉండాలనేది మళ్ళీ తెలియజేస్తానని ఆమె చెప్పింది పోలీసులకి. రైట్, అంటే ఇంతలా ఇప్పుడు పెద్ద కుమారుడు చేరుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు, కానీ చుట్టుపక్కల వారు మాత్రం చెప్తున్నారు తరచుగా
వృద్ధురాలను కూడా చూడకుండా ఇంతలా హింసలకు గురి చేస్తున్నాడని చెప్తున్నారు. ఎవరో ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళపైన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు ప్రసాద్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ అడ్డుకునే ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ వృద్ధురాలి పరిస్థితి ఎలా ఉంది అసలు? అవును రాజేశ్వరి, గతంలో ఈ ప్రసాద్ భార్య ఈ ఎవరైతే ఆ వృద్ధురాలని కొట్టబోతున్నాడో అలా కొట్టొద్దని అనేక సార్లు అడ్డు చెప్పింది, వారించింది కూడా. అయినా కూడా ప్రసాద్ వాళ్ళ భార్యని కూడా లెక్క చేయకుండా అటు వాళ్ళ భార్యని ఇటు కన్న తల్లిని ఇద్దరిని కొడుతూ హింసిస్తున్నాడు. చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కూడా దీన్ని గమనించి అనేక సార్లు ప్రసాద్ను అడ్డుకోబోయారు, వారించబోయారు. అయినప్పటికీ ప్రసాద్ వాళ్ళెవరిని లెక్క చేయలేదు. పైగా మా ఇంటికి రావద్దు, నా కన్న తల్లి నేను ఏదైనా చేసుకుంటాను, నీకెందుకు అనే అట్లా మాట్లాడి వాళ్ళని ఎవరిని ఇంటి పక్కలకి రానివ్వలేదు. అలాగే ఈ వృద్ధురాలు నరసమ్మ పెద్ద కొడుకు ఫ్యామిలీ హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. వాస్తవానికి 5-6 సంవత్సరాల క్రితం ఆ పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఆ పెద్ద కొడుకు తాలూకా వాళ్ళ భార్య గాని పిల్లలు గాని హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళు కూడా వారం క్రితం కందుకూరుకు వచ్చి నరసమ్మని పరామర్శించి ప్రసాద్ తో కూడా మాట్లాడారు. నువ్వు ప్రతిరోజు ఇలా హింసిస్తున్నావు, మేము హైదరాబాద్ తీసుకెళ్లిపోతాము అని చెప్పినా కూడా నేను నా తల్లిని ఎక్కడికి పంపించను, నా తల్లి నా ఇష్టం ఇక్కడే ఉంచుకుంటానని చెప్పి సమాధానం చెప్పాడు. అలాగే పెద్ద మనుషుల సమక్షంలో కూడా అడిగించినా కూడా ప్రసాద్ ఏం మాట వినకపోవడంతో వాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు రాజేశ్వరం. ఇప్పుడు అంటే వృద్ధుల సంరక్షణ కోసం అటు ప్రభుత్వం పింఛన్ రూపంలో ఇస్తోంది, అలాగే ఒకవేళ తనకు వేరే పింఛన్ వస్తే కూడా వస్తుంది. కానీ ఇలా పింఛన్ విషయంలో తల్లిదండ్రులను బాధ పెట్టినా కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు. మరి గతంలో మీరు కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఆ రకంగా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవా? ఇప్పుడైతే ప్రసాద్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులు ఏం కోరుతున్నారు? ఆ కన్నతల్లి విషయంలో కానివ్వండి, వారు కూడా వేధింపులకు గురవుతున్నామని చెప్తున్నారు. మరి సైకోలా బిహేవ్ చేస్తున్న ఈ ప్రసాద్ విషయంలో వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఈ కుటుంబ సభ్యులు ఈ ప్రసాద్ విషయం తెలుసుకొని గతంలో పోలీసుల వరకు అయితే వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళ కుటుంబ పెద్దల దగ్గరగా పంచాయతీ కూడా జరిగింది. అయినప్పటికీ ప్రసాద్ యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. వాస్తవానికి ప్రతి నెల ఈమెకి వృద్ధాప్య పింఛన్ 4,000 వస్తుంది. ఆ 4,000 పింఛన్ చేతికి రాగానే ప్రసాద్ తీసేసుకొని ఆ మద్యం తాగటానికి ఇతర ఖర్చులకు వాడేసుకుంటాడు. అలాగే ఈ నరసమ్మ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లు గాని స్థలం గాని 1.5 ఎకరా పొలం గాని ఇవన్నీ ప్రసాదే బలవంతంగా రాసేయించుకున్నాడు ఎప్పుడో. ఇవన్నీ నరసమ్మ పెద్ద కొడుకు ఫ్యామిలీ వ్యతిరేకిస్తూ వస్తుంది. సరే ఆస్తి రాయించుకున్నారు, సక్రమంగా చూడని చెప్పి ప్రసాద్కి చెప్పినా కూడా ప్రసాద్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ విషయం మన దృష్టికి సివిఆర్ దృష్టికి రాగానే సమాచారం ఇచ్చాము. పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఘటన అయితే వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇకపైన వృద్ధురాల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఈ ప్రసాద్ బారి నుంచి కాపాడాలని అటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న నేపథ్యంలో ఏమైనా సీరియస్ గా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యంగా ఆమె సంరక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి పోలీసులు ఆ నరసమ్మతో మాట్లాడిన తర్వాత నరసమ్మ మాత్రం ఇప్పుడు నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మా పెద్ద కొడుకు ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మాత్రమే నేను నిర్ణయం తీసుకోలేము. చిన్న కొడుకు నన్ను వేధింపులు గురి చేస్తున్నాడని చెప్పి పోలీసులకు సాక్ష్యం అయితే ఆమె ఇచ్చింది. మొత్తం మీద హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాతనే ఆమె ఈ సంరక్షణ కేంద్రానికి వెళ్ళాలా లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలా ఇక్కడే ఉండాలనేది ఆమె నిర్ణయం తీసుకుంటారని పోలీసులకు ఆమె తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ దశరథ్ రామయ్య.